పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. సీఐ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తూ లాయర్లు ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు మద్దతుగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సంఘీభావం తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించి న్యాయవాదులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఐ ఇంద్రసేనారెడ్డి హిట్లర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూల్చివేతల సమయంలో కూడా చాలా మంది ఆయన తీరుతో మానసిక ఒత్తిడికి గురయ్యారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణమే సీఐ ఇంద్రసేనారెడ్డిని విధుల నుంచి తప్పించాలని ఆమె బహిరంగంగా డిమాండ్ చేశారు. న్యాయవాదుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజీవ కుమార్, కమిటీ సభ్యులు తిరుపతి కిరణ్, శ్రీకాంత్, వెంకటేష్, మల్లేష్ పటేల్, శైలజ, శ్రీలత పటేల్, కుమార్, లింగస్వామి, బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మెరుగు నరేష్, గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అమానుషంగా వారిపై చేయి చేసుకునేటువంటి పరిస్థితిని ఖండిస్తూ గొప్ప న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజలకి న్యాయం చేసేటువంటి ఒక న్యాయవాది పైన అగౌరవంగా అమానుషంగా చేయి చేసుకోవడం అనేది దారుణమైనటువంటి ఇదిగా ఖండిస్తూ మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15 రోజుల నుండి అడ్వకేట్స్ అందరూ కూడా విధులను బహిష్కరిస్తూ ఇవాళ నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు వారికి మద్దతుగా మేము సైతం మీ వెంట ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కావచ్చు, గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం వైపు నిలబడ్డది. మాతో పాటు ప్రజల కోసం అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా పోరాటంలో ముందున్నది. అందరూ కూడా ఈరోజు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇవాళ నిజంగానే ఇంతకుముందు సోదరులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక హిట్లర్ ని తలపించేటట్టుగా ఈ సిఐ ప్రవర్తన ఉన్నది. దాదాపు గత చాలా రోజుల నుంచి కూడా అనేక నిరసనలు ఇక్కడ సిఐ మీద వ్యక్తమైతే ఉన్నాయి. ఇది ఒకటే కాదు, గతం లోపల సిఐ మీద హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, బీసీ కమిషన్ కి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఇవాళ స్టేషన్ పోతే ప్రతి ఒక్కరిని కూడా దురుసుగా మాట్లాడడము, ఇవాళ అసభ్య పదజాలంతో అనేక రకాలుగా సిఐ మాట్లాడినటువంటి వీడియోలు, ఆడియోలు ప్రత్యక్షంగా ఎన్నో రకాల ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. రాత్రి 10 గంటల తర్వాత జరిగినటువంటి దుర్ఘటన అందరికీ తెలుసు. నిన్నటి వరకు ఎదురు చూసాం, కనీసం మాకు న్యాయం జరుగుతుంది అని. కానీ ఇంతవరకు న్యాయం జరగకపోవడంతో మేమందరం గోదావరిఖని న్యాయవాదులుగా నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఇది వాళ్ళ రెండో రోజు. మా సోదరులు ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. వారికి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు సమాజంలో ముఖ్యంగా గోదావరిఖని పట్టణ ప్రాంత ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటిదంటే, ఈ గోదావరిఖని 120 CI కోసం ఈ ఒక్కరోజు మేము ఈ చర్య తీసుకున్నది కాదు. గతంలో కూడా 4-5 సార్లు న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే గోదావరిఖని బార్ అసోసియేషన్ వచ్చి న్యాయవాదుల ముందు క్షమాపణ కోరడం జరిగింది. అది ఆనవాయితీగా ఈ రోజు ఊరుకుంటారు, రేపు పొద్దున వెళ్ళి సారీ చెప్పేస్తే అయిపోతుందనే ఒక ప్రవర్తన ఆయనలో ఉందనేది మేము గమనించాం. గతంలో జరిగినప్పుడు కూడా పోనీలే సీఏ కదా, ప్రజలు కోరుకునేది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ ఈ 3 కూడా మంచిగా ఉంటే సమాజం బాగుపడుతుందని ప్రజల్లో అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోనే వ్యక్తిగతంగా మనం ఎవరికి వ్యతిరేకంగా కూడా మనం పనిచేయొద్దు. కాబట్టి మనం కలుపుకొని పోదాం. సీఐలో ప్రవర్తనలో మార్పు వస్తుంది. న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మారతాడు, ఇకనైనా మంచిగా ఉంటాడని చెప్పి ఊహించుకొని ఆయన గతంలో సారీ చెప్పినప్పుడు దాన్ని మేము చేసిన ఉద్యమాన్ని కూడా విరమించుకోవడం జరిగింది. కానీ మొన్న గత 10వ తారీఖున జరిగిన దుర్ఘటనలో న్యాయవాదులందరి పట్ల కూడా న్యాయవాదులైతే కొమ్ములుంటాయా అన్న పదాలు
పదాలు కూడా ఉపయోగించి చాలా దురుసుగా ప్రవర్తించడం, తద్వారా కనీసం 2 రోజుల తర్వాత 3 తర్వాత వచ్చి నా వర్క్ బిజీలోనో లేకుండా ఫ్రస్ట్రేషన్ అన్నానని చెప్పి ఆయన ద్వారా ఏమైనా కనీసం పశ్చాత్తాప ధోరణిలో ఆయన ఉంటుంది అనుకున్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాకపోవడంతో నిరాహార దీక్షలకు రావడానికి దారితీసింది. అది మేము ఈ గత కొంతకాలంగా 10వ తారీఖు నుంచి 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేము కోర్టు అబ్స్టెండ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ అనుకోని ఉండవచ్చు మీకున్న ఇబ్బందిని మా మీద ఇది రుద్దుతున్నారని చెప్పి క్లయింట్స్ అనుకోని ఉండవచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న అన్యాయం. కాబట్టి న్యాయవాదులుగా మేము కోరుకునేది అతను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అతనిలో ఉన్నటువంటి ప్రవర్తన మార్పు రావాలి. ఆ ప్రవర్తనలో మార్పు రావాలి అనంటే కనీసం బహిరంగ క్షమాపణ చెప్పగలగాలి. అది కూడా ఆయనలో పశ్చాత్తాప ధోరణి కూడా ఆయనలో కనిపించడం లేదు నేటి వరకు. కాబట్టి పై అధికారులకి మేము విన్నపం చేసేది, గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులుగా విన్నపం చేసేది, గోదావరికి ప్రజల్లో మమేకమైన న్యాయవాదులుగా మేము డిమాండ్ చేసేది, ఆయనలో ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. గత కొంతకాలంగా అనేక చోట్ల అనేక వేదికల పైన అనేక ఫిర్యాదులు 1 టౌన్ సిఐ పైన వస్తా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకు తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి పై అధికారులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్లు సఫలీకృతం అయ్యే వరకు ఈ నిరాహార దీక్షలు జరుగుతూ ఉంటాయి. అందుకు గోదావరికని ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, అనేక పార్టీలు, అందరూ మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి న్యాయవాదుల